మనకి ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకర్స్ అందరూ కూడా కలిసి ముందుకొచ్చి మనకి వీవర్ ముద్రా లోన్స్ కూడా ఇవాళ దాదాపు 110 మంది వీవర్స్కి 1,07,00,000 వరకు కూడా ఇవాళ మీ అందరికీ కూడా అందించబోతున్నారు. మీకు ఇవాళ ఈ సంవత్సరానికి వీవర్ ముద్రా లోన్స్లో ఇంత సహాయం ఇవ్వడము సంతోషకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాట్లాడిన కొంతమంది వీవర్స్ చెప్పేదాన్ని బట్టి ఖచ్చితంగా బ్యాంకర్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మనకి మీరు ఈసారి కూడా మనము నంబర్ ఆఫ్ వీవర్స్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇంకా కూడా అమౌంట్ అనేది కొంచెం అందరికీ కూడా లోన్ అమౌంట్ ఇప్పటికీ యావరేజ్గా అందరికీ 90,000 1 lakh వస్తుంది. ఇంకా కూడా కొంచెం బెటర్గా పెద్ద ఎత్తున సహాయం చేస్తే బాగుంటుంది. సో ఖచ్చితంగా దానికి కూడా మేము కృషి చేస్తాము. అండ్ ఇవాళ ఇక్కడ ఇంతమంది మహిళలు చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల ద్వారా ఉండే ప్రతి ఒక్క సెక్టర్ని కూడా మహిళలు ఏదైతే మనకి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ చేస్తున్నారో దాన్ని అన్నిటినీ కూడా అగ్రిగేట్ చేస్తూ పెద్ద ఎత్తున ఒక ఎంఎస్ఎంఈ రూపంలో మార్చడానికి మీ అందరినీ ఆంటర్ప్రినర్స్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. సో ఖచ్చితంగా మీకు మన ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా కానీ ఇక్కడ హ్యాండ్లూమ్ సొసైటీస్ ద్వారా కానీ మనం అలా పెద్ద ఎత్తున ఇంకా కూడా పెద్ద స్థాయికి వెళ్ళడానికి ఖచ్చితంగా మనకి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది. మనకి ఇదే కాకుండా మొన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఈ హ్యాండ్లూమ్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా మనకి ఇంకా కూడా ఈ వృత్తిని లాభసాటిగా చేయడానికి కోసము ఇంకా కూడా ఆదాయం పెంచడానికి కోసము అలైడ్ యాక్టివిటీస్ డైయింగ్ కానీ డిజైనింగ్ కానీ మార్కెటింగ్ ఈ-కామర్స్ ఇలాంటి అన్ని యాక్టివిటీస్ని కూడా ఇక్కడ అగ్రిగేట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇదే కాకుండా రీసెంట్గా మనకి ఈ నెల బిగినింగ్లో పోయిన నెల కూడా అందరికీ మనకి జిల్లాలో దాదాపు 4,600 మంది వీవర్స్కి మనము ఎవరైతే 50 సంవత్సరాలు దాటారో వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కూడా దాదాపు 186 మనము దాదాపు ఒక 4,000 రూపాయల వరకు కూడా వాళ్ళకి పెన్షన్స్ అనేది అందించడం జరిగింది. సో ఖచ్చితంగా మీకు మన ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా కానీ ఇక్కడ హ్యాండ్లూమ్ సొసైటీస్ ద్వారా కానీ మనం అలా పెద్ద ఎత్తున ఇంకా కూడా పెద్ద స్థాయికి వెళ్ళడానికి ఖచ్చితంగా మనకి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది. మనకి ఇదే కాకుండా మొన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఈ హ్యాండ్లూమ్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా మనకి ఇంకా కూడా ఈ వృత్తిని లాభసాటిగా చేయడం కోసము ఇంకా కూడా ఆదాయం పెంచడానికి కోసము అలైడ్ యాక్టివిటీస్ డైయింగ్ కానీ డిజైనింగ్ కానీ మార్కెటింగ్ ఈ-కామర్స్ ఇలాంటి అన్ని యాక్టివిటీస్ని కూడా ఇక్కడ అగ్రిగేట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇదే కాకుండా రీసెంట్గా మనకి ఈ నెల బిగినింగ్లో పోయిన నెల కూడా అందరికీ మనకి జిల్లాలో దాదాపు 4,600 మంది వీవర్స్కి మనము ఎవరైతే 50 సంవత్సరాలు దాటారో వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కూడా దాదాపు 186 మనము దాదాపు ఒక 4,000 రూపాయల వరకు కూడా వాళ్ళకి పెన్షన్స్ అనేది అందించడం జరిగింది. సో ఇవాళ ఈ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా ఖచ్చితంగా మీకు జిల్లా యంత్రాంగము ఇక్కడ మంగళగిరి కానీ జిల్లాలో ఉన్న అందరూ వీవర్స్కి సపోర్ట్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా కావాల్సిన సహాయాలన్నీ కూడా అందిస్తూ ఇంకా కూడా మీరు చేసే కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చి స్ఫూర్తి ఇచ్చి ఇంకా పెద్ద స్థాయి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి నివేదించుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేతన్నలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ నుంచి వారం రోజుల పాటు చేనేత వారోత్సవ
జరుపుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున జౌళి శాఖ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇవాళ చేనేత పరిశ్రమ మీద ఒక ఆదరణ పెరిగేలాగా చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చీరాలలో నేతన్నల మధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ గుంటూరులో కూడా, గుంటూరు జిల్లా మంగళగిరిలో, ఎందుకంటే మంగళగిరి ఆర్థికాభివృద్ధి చేనేత రంగంతో ముడిపడి ఉంది. ఇటువంటి ముఖ్య పట్టణంలో ఇవాళ నేతన్నల మధ్య కార్యక్రమం నిర్వహించుకోవడం, అధికార యంత్రాంగం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న కార్యక్రమాలు, సబ్సిడీ మీద అందిస్తున్న పనిముట్లు, అనుబంధ పరికరాలు, రాయితీలు, డిజైనింగ్ కానీ, డయింగ్లో కానీ, లేదా జాకాట్ కానీ, పంచింగ్ విషయంలో కానీ నూతన కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం, ఆ కార్యక్రమాల గురించి తెలియజెప్పి వాటి లబ్ధి పొందేలా చేయడమే కాకుండా కేంద్రం బ్యాంకుల ద్వారా అందించే రుణాలను కూడా అందిపుచ్చుకొని ఆ చేనేత రంగంలో ఉంటున్న వాళ్ళకి తోడ్పాటు ఇచ్చేలాగా రుణాల గురించి కూడా ఇవాళ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ముద్రా రుణం కింద ఇతరత్ర బ్యాంకుల ద్వారా 1,07,00,000ని మంగళగిరిలోని నేతన్నల కుటుంబాలకు అందించడం జరిగింది. అయితే గతంలో ఉంటున్న ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కేంద్రం, రాష్ట్రం, ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ప్రత్యేక దృష్టి పెట్టి చేనేత దినోత్సవాన్ని ప్రకటించి వారోత్సవాలను జరుపుకుంటూ పెద్ద ఎత్తున రాయితీలను అందిస్తూ, ముడి సరుకును రాయితీలను అందిస్తూ, మగ్గాల్ని రాయితీలు అందిస్తూ, నైపుణ్య శిక్షణను అందిస్తూ, మార్కెటింగ్ వ్యవస్థను కల్పిస్తూ ఆదుకుంటూ ఉంటే గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం చేసి, సహకార సంఘాలను నిర్వీర్యం చేసి, ఇస్తున్న రాయితీల్ని, ఇతర పథకాలన్నింటినీ నిర్వీర్యం చేసి సొంత పేరు పెట్టుకొని ఒక పథకం తీసుకొచ్చి 4.5 లక్షల మంది నేతన్నలు ఈ చేనేత మీద ఆధారపడి ఉంటే కేవలం 81,000కు మాత్రమే ఇస్తున్నామని నమ్మబలికి చివరికి 60,000 మందికి సగటున ఇస్తూ దాన్ని కూడా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. మరి ఇవన్నీ చేస్తుంటే ఇన్ని వందల మంది, వేల మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? నా సొంత నియోజకవర్గం ధర్మవరంలో గత 5 సంవత్సరాల్లో 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? అయితే వీటిని అన్నింటినీ సరిదిద్ది గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ గతంలో వస్తున్న రాయితీలను అన్నింటినీ అందించి, అన్ని వసతులు కల్పించి, నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రజల్లో వీటి పట్ల ఆదరణ కలిగేలాగా, చేనేత ఉత్పత్తుల పట్ల ఆదరణ కలిగేలాగా గతించిపోతున్న ఈ వైభవాన్ని నిర్మించేలాగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. చేనేత రంగానికి, నేతన్నలకు అండగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని నేతన్న జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే పెన్షన్లన్నీ ఇవ్వడం కూడా జరిగింది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అన్ని రకాల లోన్లు, అన్ని రకాల సబ్సిడీలు, అన్ని రకాల రాయితీలు, అన్ని రకాల పనిముట్ల మీద, కెమికల్స్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య భద్రత బీమాలను కూడా, సురక్షా బీమా యోజన కానీ, జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, మహాత్మా గాంధీ బీమా యోజన కానీ వర్తింపజేసి వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ జీవితాలకు గారి ప్రభుత్వంలో నేతలందరూ కూడా రోడ్డును పడ్డ విషయం మీకు తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఈ చేనేత దినోత్సవం నాడే ఎంతోమంది నేతలు, చేనేతకు సంబంధించిన కార్మికులు ఆత్మహత్య చేసిన ఇంత నిమ్మకి నీరెట్టినట్టే ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా స్వయంగా ఎక్కడైతే చేనేతలు ఎక్కువ నివసిస్తారో ఇక్కడ చేనేత భవనాన్ని కూల్చేయటం, వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని హత్య చేయటం, కడపలో ఆయన సొంత నియోజకవర్గంలో ఒంటిమిట్టలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై చేయటం వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం, స్వయంగా ఈవెన్ చెప్పాలి అని అంటే ముగ్గు గనుల విషయంలో జగన్మోహన్ రెడ్డి
గారైన తాతగారైన రాజారెడ్డి గారు కూడా చేనేత కార్మికుడిని చంపిన దానిలో ముద్దాయిగా ఉన్నారు. ఆ కేసు కూడా ఇంకా నడుస్తే ఆ లోపు ఆయన చనిపోయాడు. అది వేరే కథ. ఇలా అన్ని రకాలుగా కూడా చేనేతలు నష్టపోయారు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు చేనేత దినోత్సవం నాడు అందరినీ చూస్తూ ఉంటే, వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే, మరి నారా లోకేష్ గారి యొక్క చేయూతతో ఇక్కడ ఇంతమందికి 1 కోటి పైన వారి యొక్క ప్రోత్సాహంతో ముద్రా లోన్స్ కూడా లభించడం జరిగింది నారా లోకేష్ గారి యొక్క చొరవతో. అంతేకాకుండా గత 5 ఏళ్లుగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా మరి మంగళగిరిని, ముఖ్యంగా చేనేతలందరినీ కూడా అతని చెంతను అట్టిపెట్టుకొని వారికి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపారు. 27 రకాల సర్వీసెస్ ఇవ్వడంతో పాటు మరి చేనేతలందరికీ కూడా మోటరైజ్డ్ రాట్నాల పంపిణీ దగ్గర నుంచి, చేనేత స్వర్ణకారులందరికీ మెషినరీ సప్లై దగ్గర నుంచి, వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన విద్య, వైద్యం సదుపాయాల దగ్గర నుంచి, ఆఖరికి ఎవరన్నా కార్మికులు ఏదైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యం చేసుకోలేకపోతే వాటికి కూడా సహాయం చేయడం దగ్గర నుంచి, మరీ ముఖ్యంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ నారా బ్రాహ్మణి గారే వచ్చి ఇక్కడ వారే ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇనాగ్రేషన్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పని కల్పించే విధంగా వాళ్ళని టెక్స్టైల్ పార్క్ నిర్మించడంలో కానీ ఇట్లాగా అనేక రకాలుగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేనేతల కళ్ళల్లో వెలుగులు చూస్తూ ఉన్నాం. కాబట్టే వారిని నారా లోకేష్ గారు వారి కుటుంబ సభ్యులు, చేనేత యొక్క కుటుంబ సభ్యుడిగా భావించి 91,000 మెజారిటీతో కూడా గెలిపించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా చేనేతలకు ఆయన హయాంలోనే చేశారు. జనతా వస్త్రాల దగ్గర నుంచి, ఆప్కో బలోపేతం చేసే దగ్గర నుంచి, పెన్షన్లు ఇవ్వటం దగ్గర నుంచి, వర్షాకాలంలో గుంటల్లో నీళ్లు వచ్చేస్తే వాళ్ళని ఆదుకోవడానికి నెలకి 4,000 రూపాయలు 4 నెలల పాటు ఇచ్చే దగ్గర నుంచి అన్ని రకాలుగా కేంద్ర సహాయ సహకారాలతో వారు చేనేతలు ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు